ఇవాళ తెలంగాణలో చైర్మన్ మేయర్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైస్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సైతం ఇవ్వాలనే షెడ్యూల్ చేసింది. ఇక స్టేట్ ఎన్నికల కమిషన్ ఈ రకంగా షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఉదయం 10 గంటల వరకు పత్రాలు బీ ఫామ్ అధికారులకు సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు 2594 కౌన్సిలర్లు 414 కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు చైర్మన్ మేయర్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేస్తారు. మేయర్ చైర్మన్ ఎన్నికకు కోరం లేకపోతే ఎన్నిక రేపటికి వాయిదా వేయనున్నారు అధికారులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, హరి, తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చైర్మన్ మేయర్ అట్లాగే వైస్ చైర్మన్ డిప్యూటీ మేయర్ కి సంబంధించినటువంటి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల్లోపే ఎవరైతే మొన్న రిటర్నింగ్ అధికారుల నుంచి గెలుపొందినటువంటి పత్రాలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పత్రాలతో పాటు బీ ఫామ్ ను కూడా అధికారులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2594 మంది కౌన్సిలర్లు అట్లాగే కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు 414 మంది కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక 12:30 గంటల ప్రాంతంలో చైర్మన్ అట్లాగే మేయర్ డిప్యూటీ మేయర్ అట్లాగే వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నిక చాలా కీలకంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తా ఉన్నాయి. కోరం ఉంటేనే ఎన్నిక నిర్వహిస్తాము అన్నట్లుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటన చేసింది. కోరం లేకపోతే గనక రేపటికి వాయిదా వేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ కోరం ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఉదయం 10 గంటల లోపు ఎన్నిక జరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి అంతమంది కార్పొరేటర్లు కావచ్చు అట్లాగే కౌన్సిలర్లను తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి చూడాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరగబోయేటువంటి 116 మున్సిపల్ అట్లాగే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నిక నేపథ్యంలో ఇక్కడ ఏకగ్రీవం కేవలం 12 అయినటువంటి సందర్భం ఉంది కాబట్టి మిగతా ఎన్నికలు అన్ని కూడా సజావుగా జరుగుతాయా, ఏ పార్టీ ఎంత మేరకు కైవసం చేసుకుంటుంది, 30 ప్రాంతాల వరకు అంగొచ్చినటువంటి నేపథ్యంలో ఆ అంగొచ్చినటువంటి ప్రాంతాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. హరి, ఆల్రైట్ శేఖర్.